హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు విడిపోయిన మిత్రులు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్నావేమో. స్నేహము నిలవదు. ఇందుకు నిదర్శనంగా నీకు విడిపోయిన మిత్రుల కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము ఒక గ్రామంలో శంకరుడు, కేశవుడు అని ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంత కలిగిన వాళ్ళు కారు. వారికి యుక్త వయసు వచ్చి కుటుంబ భారము మీద పడేసరికి జీవితము కష్టసాధ్యమైంది. అందుచేత ఇద్దరూ కూడబలుక్కొని తమకు ఉన్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో దేశాల మీద పడి వర్తకం చేయ నిశ్చయించుకున్నారు. వర్తకము వారికి బాగా కలిసి వచ్చింది. వారు ఒకచోట స్థిరపడి పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం సాగించారు. శంకరుడికి ఒక కొడుకు, కేశవుడికి ఒక కూతురు ఉన్నారు. తమ ఇద్దరి మధ్య గల స్నేహాన్ని పురస్కరించుకొని శంకరుడు తన కొడుక్కి కేశవుడి కూతుర్ని చేసుకుంటానన్నాడు. అందుకు కేశవుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరూ యుక్త వయసు వచ్చిన వాళ్ళు కావటం చేత వెంటనే ముహూర్తం పెట్టుకుందామని స్నేహితులు అనుకుంటూ ఉండగా శంకరుడికి ఒక దుర్వార్త తెలిసింది. అతని ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఈ వార్త విని శంకరుడు హతాశుడైపోయాడు. అతని బాకీదారులు తమ బాకీల క్రింద అతనికి ఉన్నదంతా కాజేసి అతన్ని నిరుపేదగా వదిలేశారు. శంకరుడు అప్పటిదాకా ఘనంగా బతికిన ఊళ్ళో ఉండలేక తన మూటా ముల్లే సర్దుకుని భార్యని కొడుకును వెంటబెట్టుకుని ఊరు విడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. అది చూసి కేశవుడు, బావా, మన పిల్లలకి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా, అనుకున్నట్టు జరగవద్దా అన్నాడు. దానికి శంకరుడు, నేనిప్పుడు నిరుపేదను. నీ తాహతుకు తగిన సంబంధం చూసి నీ కూతురి పెళ్లి చెయ్యి అన్నాడు. నీ సంపదే పోతే నా సంపద ఉన్నది కదా. దైవికంగా జరిగే దుస్సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం సంపన్నులుగా పుట్టామా? నా ఆస్తిని మన పిల్లలిద్దరూ అనుభవిస్తూ ఉంటే మనం చూసి ఆనందిద్దాము అన్నాడు కేశవుడు. శంకరుడు ఏ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కేశవుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. శంకరుడు దక్షిణ దేశంలోని ముత్యాల నగరం చేరుకొని ఒక రత్నవర్తకుడి దగ్గర తన కొడుకుతో సహా పనికి కుదిరాడు. అతనికి ఉన్న అనుభవము, మంచితనము బాగా రాణించాయి. ఆర్థికంగా కొంత పుంజుకున్న తర్వాత చిన్న ఎత్తున సొంత వ్యాపారం ప్రారంభించాడు. తండ్రి కొడుకులు చాలా శ్రమపడి వ్యాపారాన్ని వృద్ధి చేశారు. శంకరుడు తన కొడుక్కు తగిన కన్యను చూసి పెళ్లి చేసి కొద్ది కాలంలో మనవరాల్ని కూడా చూశాడు. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టాడు. మాలతి పుట్టిన తర్వాత వ్యాపారము మరింతగా అభివృద్ధి చెంది శంకరుడికి బాగా సిరి ఎత్తుకున్నది. త్వరలోనే అతను పూర్వమంత ధనవంతుడయ్యాడు. శంకరుడు వెళ్ళిపోయాక కేశవుడు తన కుమార్తెను మరొక వ్యాపారస్తుడి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వసంతుడు అని పేరు పెట్టారు. వసంతుడు యుక్త వయస్కుడై ఉండగా ఒకసారి కేశవుడితో అతని వియ్యంకుడు, బావగారు, అరబ్బు దేశాలలో మన సరుకుకు మంచి గిరాకీ ఉన్నదట. అక్కడ దొరికే ఖర్జూరానికి, శిలాజిత్తుకు ఇక్కడ గిరాకీ కదా. ఒకసారి వెళ్ళొద్దామా? అదృష్టం బాగుంటే కోటీశ్వరులం అయిపోవచ్చు అన్నాడు. కేశవుడు సరేనన్నాడు. ప్రయాణానికి కావలసిన ఒంటెల్ని సమకూర్చుకొని ఎడారి అవతల గిరాకీగా ఉండే సరుకులు కొని ఒంటెల మీదకి ఎక్కించి వియ్యంకులిద్దరూ తమ కుటుంబాలని, పరివారాలని వెంటబెట్టుకుని ప్రయాణమయ్యారు. ఎడారి ప్రయాణము కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. కానీ ఒక రాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతూ ఉన్న సమయంలో దొంగలు వచ్చి పడి మేలుకున్న వారందరినీ చంపి సరుకుతో సహా ఒంటెలనన్నింటినీ తోలుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగల దాడిలో కేశవుడి మనవుడు వసంతుడు తప్ప అందరూ చనిపోయారు. కేశవుడి కుటుంబము, అతని వియ్యంకుడి కుటుంబము దొంగల కత్తులకు బలి అయింది. పరివారంలో కొద్దిమంది గాయాలు తగిలినా చావకుండా మిగిలారు. ఇలా చావగా మిగిలిన వాళ్ళు ఆకలి దప్పులతో అలమడించుతూ ఎలాగో ఎడారి నుంచి బయటపడ్డారు. వసంతుడికి తన దేశానికి తిరిగి పోబుద్ధి పుట్టలేదు. అక్కడ అతనికి ఎవరూ లేరు. అతను దొరికిన చోట తింటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ దేశాల వెంట తిరగసాగాడు.
కొన్ని సంవత్సరాలు అలా తిరిగి వసంతుడు ముత్యాల నగరం చేరాడు. అతను శంకరుడి దుకాణం ముందుకే వచ్చి, అయ్యా, ఏదన్నా పని ఇప్పిస్తారా అని అడిగాడు. చిక్కి శల్యమై ఉన్న ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు జాలిపడి దగ్గరకు పిలిచాడు. పరీక్షగా చూస్తే ఆ కుర్రవాడిలో తన బాల్యమిత్రుడైన కేశవుడి పోలికలు కనిపించాయి. నాయనా, నీది ఏ దేశము? నీ తండ్రి ఎవరు? తాత ఎవరు? అని శంకరుడు ఆదరపూర్వకంగా వసంతుడిని అడిగాడు. వసంతుడు తన కథంతా చెప్పాడు. శంకరుడు విధి విలాసానికి ఆశ్చర్యపడుతూ, నాయనా, నీ తాత నాకు ప్రాణ స్నేహితుడు. నువ్వు నా దగ్గరే ఉండిపో, నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు. వసంతుడు తెలివైనవాడు, చురుకైనవాడు. ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు ముచ్చటపడ్డాడు. తనకు కేశవుడికి ఉండిన మైత్రిని మరింత దృఢం చేసుకునేటందుకు ఆయన వసంతుడికి తన మనవరాలు మాలతిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, వసంతుడు దిక్కులేని పక్షిగా ఉన్నప్పటికీ తన మనవరాల్నిచ్చి పెళ్లి చేసి తనకు కేశవుడికి ఉండిన పాత స్నేహాన్ని దృఢం చేసుకున్న శంకరుడు అదే స్నేహాన్ని పాటించి అదే పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు తన కొడుక్కి కేశవుడి కుమార్తెను చేసుకోవటానికి ఎందుకు నిరాకరించాడు? ప్రాణ స్నేహితుడి నుంచి ఎందుకు విడిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శంకరుడు ఎప్పుడూ కేశవుడి పట్ల స్నేహభావం కలవాడే. అయితే అతను అభిమానవంతుడు. అందుచేత అతను కేశవుడు తన పట్ల చూపిన ఆదరాన్ని భరించలేకపోయాడు. అలాంటివాడు కృతజ్ఞతాభారాన్ని మోయలేడు. సర్వస్వము పోగొట్టుకున్నది కేశవుడే అయి ఉన్నట్లయితే అతని కుమార్తెను శంకరుడు తప్పకుండా చేసుకుని ఉండేవాడు. అలా జరగలేదు. కానీ ఆ పరిస్థితి కేశవుడి మనవుడికి సంప్రాప్తమైంది. శంకరుడు ఆ కుర్రవాడికి తన మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేసేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు వడ్రంగి పిట్ట. ఈ కథను రచించిన వారు ఆర్ కృష్ణావతారం గారు. చాలా కాలం క్రితము ఒక అరణ్యం సమీపంలో ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. రోజు వాళ్ళు అరణ్యంలో కట్టెలు కొట్టుకునేవాళ్ళు. అలాగే వాళ్ళు ఒక రోజున అరణ్యంలో ఎంతసేపు తిరిగినా వాళ్లకు కట్టెలకు పనికి వచ్చే చెట్లు దొరకలేదు. చివరకు వాళ్ళు ఇంటి దారి పట్టి నడిచి వస్తూ ఉండగా ఒకడికి ఆశ్చర్యకరంగా మంచి గంధం చెట్టు కనిపించింది. చూడు చూడు, మంచి గంధం చెట్టు అన్నాడు వాడు రెండో వాడితో. అవునరా బాబు, నిద్ర లేవబోతూ ఉండగా నాకు ఈ చెట్టే కల్లో కనిపించింది అన్నాడు రెండోవాడు దురాశతో. కనిపిస్తే అన్నాడు మొదటివాడు అనుమానంగా. దేవుడు అందుకే నన్ను ఇటుగా నడిపించాడు. ఆ చెట్టు నాది అన్నాడు రెండోవాడు. దాన్ని నీకు చూపించింది నేనే కదా. నేను చూపకపోతే ఆ చెట్టు ఉన్నదన్న సంగతి కూడా నీకు తెలిసేది కాదు. అందుచేత అది న్యాయంగా నాదే. అయితే నేను దురాశగలవాణ్ణి కాను, నీకు అన్యాయం చేయను. నువ్వు కూడా నా వెంట ఉన్నావు కనుక మనమిద్దరము చెట్టును చెరిసగము పంచుకుందాం. అది ధర్మంగా ఉంటుంది అన్నాడు మొదటివాడు. ఈ మాటకి రెండోవాడు మండిపడి, దేవుడి మాటనే కాదంటావా? కలలో ఈ చెట్టును దేవుడే నాకు చూపించాడు. తిరుగు దేవుడే దాన్ని నా కళ్ళ పడేలా చేశాడు. ఇంత అయ్యాక నువ్వు అందులో సగం వాటా అడుగుతున్నావా? అదేమి కుదరదు, నా వల్ల కాదు. కావాలంటే నీకు 2 కొమ్మలిస్తాను, తృప్తిపడు. కాదన్నావో దేవుడు అనుమతితో నేను నీ బుర్ర పగలు కొట్టేస్తాను అన్నాడు. మొదటివాడు పాపభీతి కలవాడు. రెండోవాడు చెప్పిందంతా నిజమే అనుకుని నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అన్నాడు. రెండోవాడు ఇచ్చిన 2 కొమ్మలతో వాడు తృప్తిపడ్డాడు. రెండోవాడు తన తెలివితేటలకి సమయస్ఫూర్తికి తానే పరమానందం చెంది మిగిలిన గంధం చెట్టు అంతా తానే కొట్టుకొని తన ఇంటికి చేర్చాడు. మొదటివాడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో దారి తప్పి అరణ్యంలో చిక్కుకుపోయాడు. చీకటి పడి వెన్నెల వచ్చింది. అరణ్యమంతా చెడతిరిగి అలసిపోయి వాడు ఒక రాతి మీద కూర్చొని కునికిపాట్లు పడుతూ విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలో వాడికి, ఎవరర్రా, దాహం అన్న మూలుగు మాటలు వినిపించాయి. వాడు తలెత్తి చూసేసరికి ఎదురుగా చెట్ల మధ్యలో వెన్నెలలో ఒక గుడిసె కనపడింది. అందులో ఎవరో ఉన్నట్లున్నారు. వాడు త్వరగా అక్కడికి వెళ్ళి చూసేసరికి చావటానికి సిద్ధంగా ఉన్న ఒక వృద్ధురాలు కనబడింది.
ఒక కుండలో నుంచి నీరు తీసి వాడు ఆమె చేత తాగించాడు. వృద్ధురాలు తృప్తిపడి కట్టెలు కొట్టేవాణ్ణి దీవించి, నాయనా, నేను చావబోతున్నాను. నాకు ఒక గాఢమైన కోరిక ఏమిటంటే నా శరీరాన్ని మంచి గంధం చెక్కలతో తగలబెట్టాలని. అలా జరిగితే నా ఆత్మ సంతోషిస్తుంది అన్నది. అమ్మా, నేను నిరుపేదను. నా దగ్గర 2 మంచి గంధపు కొమ్మలున్నాయి. వాటిని నీ చితిలో పెడతాను అన్నాడు మొదటివాడు. నువ్వు చాలా యోగ్యుడివి నాయనా, ఆ పని చెయ్యి చాలు అన్నట్టు నా పక్క కింద నేల తవ్వావంటే నీకు డబ్బు దొరుకుతుంది. అదంతా నువ్వే తీసుకో. అయితే అందులో 1 వంతు నువ్వు ఉంచుకొని 9 వంతులు పేదసాదులకు పంచావంటే నీకు ఎంతైనా పుణ్యం వస్తుంది. నువ్వు చచ్చి స్వర్గానికి పోతావు అని వృద్ధురాలు ప్రాణం వదిలింది. రెండో కట్టెలు కొట్టేవాడు తన మంచి గంధపు కర్ర అంతా అమ్మి ధనవంతుడై మంచి ఇల్లు కట్టుకొని పొలాలు కొని మొదటివాడిని పలకరించడమే మానేశాడు. మొదటివాడు ముసలిదాని డబ్బుతో 9 వంతులు పేదసాదులకు పంచి మిగిలిన దానిలో కొంత పెట్టి ఇల్లు మరమ్మతులు చేయించుకొని మిగతాది అవసరానికి దాచుకున్నాడు. వాడు సజ్జనుడు కావటం చేత అందరూ వాణ్ణి ఆదరించి తమ కష్ట సుఖాలన్నీ వాడితో చెప్పుకునేవాళ్ళు. అందరూ వాణ్ణి మెచ్చుకోవడం చూసి రెండో వాడికి అసూయ కలిగింది. వాడు ఒకనాడు తన భార్యతో, వాడికి మంచి శాస్తి చేయటం ఎలాగో తెలియటం లేదు అన్నాడు. వాడికి ఎక్కడో నిధి దొరికిందనుకుంటాను. అందులో నుంచి రోజు కొంత తీసుకొని తన సంచిలో పెట్టుకొని వస్తుంటాడు అన్నది రెండోవాడి భార్య. అంతే కావాలి అన్నాడు రెండోవాడు. ఒకనాడు వాడు మొదటివాడిని రహస్యంగా అరణ్యానికి వెంబడించి వెళ్ళాడు. అక్కడ వాడికి మొదటివాడు ఒక పడిపోయిన మాను మీద కూర్చొని కనిపించాడు. అక్కడే నిధి ఉండి ఉంటుందని రెండోవాడికి తోచింది. వాడు మొదటివాడి వద్దకు వెళ్ళి, నిధి ఎక్కడ ఉన్నది చెప్పు అని అడిగాడు. నిధా? ఏం నిధి అని మొదటివాడు ఆశ్చర్యంగా అడిగాడు. దొంగ దొరికిపోయి అబద్ధం ఆడుతున్నాడని రెండోవాడికి తోచింది. వాడు కూర్చొని ఉన్న మాను క్రిందనే నిధి ఉండి ఉంటుందని కూడా వాడికి నమ్మకం కలిగింది. కోపంతో వాడు మొదటివాడి గొడ్డలి లాక్కొని వాడి తల పగలగొట్టాడు. ఎల్లకాలము వెతికినా నీకా నిధి దొరకదు అంటూ మొదటివాడు ప్రాణాలు వదిలాడు. మరుక్షణమే రెండోవాడు వడ్రంగి పిట్టగా మారిపోయాడు. వడ్రంగి పిట్టలు ఆ నిధి కోసమే కనపడిన మానులన్నిటినీ ముక్కుతో కుడుతూకుంటాయి. మరొక కథ పేరు రాజుగారి బావమరిది. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశమంతా జయించి చక్రవర్తి అయ్యాడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై అతని నిర్ణయాల్ని బట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికే ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు. అందుకొరకు ఆయన అనేక ప్రణాళికలు వేసి సామ్రాజ్యమంతటా అమలు జరిపించేవాడు. అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలు సుభిక్షంగా ఉండేవి. ఒక్క కోసల దేశం మటుకి ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది. తన ప్రణాళికలు అన్ని ప్రాంతాల మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుబట్టలేదు. ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చక్రవర్తికి రాజపురోహితుడు ఉండేవాడు. ఆయనకు దగ్గర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడుండేవాడు. గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది. మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి అతన్ని వాగించి అతని అమాయక సంభాషణ విని ఆనందించేవాడు. గుణనిధికి దైవభక్తి హెచ్చు. భారతదేశంలో ఉండే అందరూ దేవుళ్ళ దర్శనము చేసుకొని బోలెడంత పుణ్యం సంపాదించాలని అతని ఆశ. కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదని, గుడి లేని గ్రామం లేదని, చివరికి కీకారణ్య ప్రాంతాల్లో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయాలు ఉన్నాయని విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలుదేరాడు. గుణనిధి ప్రయాణము సుఖంగానూ శీఘ్రంగానూ సాగగలందులకు రాజపురోహితుడు అతనికి ఒక రథాన్ని సారథిని ఏర్పాటు చేశాడు. కోసల సరిహద్దుల్లో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు. అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిశాడుట. ప్రజలు నటరాజుకి ఒక అందమైన దేవాలయం నిర్మించారు. గుణనిధి ఆ ఆలయాన్ని చూడగానే పులకించి
మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి హరహర మహాదేవ అంటూ గట్టిగా అరిచాడు. మరుక్షణమే 2 భటులు ఎక్కడి నుంచో ఊడిపడి ఆయన్ని పట్టుకున్నారు. గుణనిధి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగాడు. గర్భగుడిలో శబ్దం చేయటం నేరం, గ్రామాధికారి వద్దకి పద అన్నారు భటులు. తనకు ఆ సంగతి తెలియదని మొదటి తప్పుగా ఎంచి వదిలిపెట్టమని గుణనిధి ఎంతగానో వేడుకున్నాడు. కానీ భటులు అతడి మాటలేవి వినిపించుకోక గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు. విధిలేక గుణనిధి వాళ్ల వెంట పోవటానికి సిద్ధపడ్డాడు. దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి, ఎందుకయ్యా బ్రాహ్మడా వీళ్లతో గొడవ? ఇద్దరికీ చెరొక రూకా పారేస్తే నీకే బాధ ఉండదు అని రహస్యంగా చెవిలో చెప్పాడు. వెంటనే గుణనిధి ఆ భటులకి చెరి ఒక వెండి రూకా ఇచ్చుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకొని, గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటము నేరమెలా అయింది అని అడిగాడు. ఆ యువకుడు నవ్వి, ఈ దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అని నియమం ఏమీ లేదు. ఎప్పుడు ఏది నేరమైతుందో ఈ ఊరి వాళ్ళం మాకే తెలీదు. మాకు తెలిసిందేమిటంటే రాజభటులు మా మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్ళకి లంచం ఇచ్చి వదిలించుకోవటం. గ్రామాధికారి దాకా పోతే అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. గుణనిధి తెల్లపోయి, గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా? ఇలాంటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చునే అన్నాడు. ఏమి ఫిర్యాదు చేస్తాం? ఆయన రాజుగారి బావమరిది అన్నాడు ఆ యువకుడు. గుణనిధి తాను రాజపురోహితుడి బంధువని చెప్పిన మీదట ఆ యువకుడు, మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే ఇక మీదట మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. గుణనిధి అలాగే చేశాడు. అతనికి ఆ గ్రామంలో మరి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంతా సుఖంగా జరిగిపోయింది. మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు. అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ రామపురిలో లాగే రాజభటులు ప్రజలని అయిన దానికి కాని దానికి భయపెడుతూ ఉండటము, లంచాలు పుచ్చుకుంటూ ఉండటము, అందులో కొంత భాగము తమ పై అధికారులకు వాటా పెడుతూ ఉండటము కనిపించింది. ఆ అధికారుల మీద ఫిర్యాదు చేయటం అంటే ప్రజలకి భయం. ఎందుకంటే వాళ్ళందరూ రాజుగారి బావమరుదులే. ప్రతి ఊళ్ళోనూ జనము మా గ్రామాధికారి రాజుగారి బావమరుదైపోయాడు, మేమేం చేయగలము అనటము గుణనిధి విన్నాడు. గుణనిధి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చినట్లు తెలిసి మహాసేనుడు అతన్ని పిలిపించి యాత్రా విశేషాలు అడిగాడు. గుణనిధి విశేషాలన్నీ ఒక్కొక్కటిగానే చెప్పి, రసికత్వంలో ఆ కృష్ణుడు తర్వాతనే ఈ కోసలరాజు చెప్పుకోవాలి. ఆయనకి ఎంతమంది బావమరుదులున్నారో చెప్పలేము అన్నాడు. మహాసేనుడు నవ్వాపుకుంటూ, లెక్క పెట్టలేకపోయావా అని అడిగాడు. ఎలా లెక్క పెట్టేది ప్రభు? ప్రతి గ్రామాధికారి రాజుగారి బావమరిదే. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుదులే అన్నాడు గుణనిధి. ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు. ఆయన గుణనిధిని ప్రశ్నించి అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజ నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు. ఆయనకి ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది. మహాసేనుడికి తెలిసినంతవరకు కోసలరాజుకు 2 భార్యలు. వారిలో ఒకతే మహాసేనుడి సొంత చెల్లెలు. అలా అయినప్పుడు కోసలరాజు వ్యవహారాలన్నీ అతని బావమరుదులు ఎలా నిర్వహిస్తున్నారు? కోసలరాజు 2వ భార్యకు ఇన్ని వేల మంది సోదరులు ఉండటము అసంభవం. గుణనిధిని పంపించేసి మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు. తాను తయారు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమైనవని సంతోషించాడే కానీ వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించలేదు. తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడు ఆయనకు తోచింది. వెంటనే నమ్మకస్తులైన 2 చారులను ఆయన కోసల దేశానికి పంపాడు. వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు. గుణనిధి చెప్పినట్టుగానే కోసల రాజ్యంలో ప్రజాపీడన విచ్చలవిడిగా సాగుతున్నది. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు కారణము అధికారుల నియామకము అర్హతలను బట్టి జరగకపోవటము. ఉదాహరణకి కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న సూరసింహుడు అనేవాడు ఎన్నడూ కత్తి పట్టి ఎరగడు.
అతని పరాక్రమం అంతా అతని పేరులోనే ఉన్నది. అతను రాజుగారి బావమరిది. అందుకే కోసల దేశంలో అర్హత లేకుండా ఇతర కారణాల వలన అధికారి అయిన ప్రతి ఒక్కడికి రాజుగారి బావమరిది అన్న మాట వాడుకలోకి వచ్చింది. ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది. కోసలరాజు తనకు బావమరిది కావటం చేతనే కదా ఇంతకాలము కోసల దేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరి అయిన కారణము విచారించక కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు. ఇలాంటి గుడ్డి నమ్మకము ప్రజలకు ఎంత హాని చేస్తున్నదో ఇప్పుడు స్పష్టమైంది. మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని కోసలలో అనర్హులైన అధికారులనందరినీ పదవుల నుంచి తొలగించేశాడు. కొద్ది సంవత్సరాల కాలంలో కోసల దేశము సుభిక్షమైంది. తర్వాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు, మా గ్రామాధికారి రాజుగారి బావమరిది కాడులేండి, అందుకే అందరము చల్లగా ఉన్నాము అన్నారు. మరొక కథ పేరు మోసానికి మోసం. ఈ కథను రచించిన వారు ముప్పిడి రవీంద్రారెడ్డి గారు. ఒక ఊళ్ళో మాధవ శర్మ అనే ధనికుడు ఉండేవాడు. ఆయన వట్టి అమాయకుడు. కానీ అతని భార్య పార్వతమ్మ చాలా తెలివి కలది. భర్తకి అన్ని విషయాలలోనూ ఆమె సలహాలిచ్చేది. అదే ఊళ్ళో రంగయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను పచ్చి మోసకారి. అతని ఇల్లు మాధవశర్మ ఇంటికి ఎదురుగానే ఉండేది. ఒకప్పుడు మాధవశర్మ తండ్రి రంగయ్య తండ్రి మంచి స్నేహితులు. వారిద్దరూ కలిసి కొంతకాలం వ్యాపారం కూడా చేశారు. కానీ వాళ్ళ అనంతరము రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు. దానికి కారణము రంగయ్య. మాధవశర్మ ఆస్తి కాజేయాలని రంగయ్య చాలా ఎత్తులు వేశాడు. కానీ పార్వతమ్మ తెలివితేటల ముందు రంగయ్య ఎత్తులు పారలేదు. ఇలా ఉండగా ఒకనాడు రంగయ్య తన ఇంట్లో పాత సామాన్ల గది సర్దుతూ ఉండగా ఒక కాగితం దొరికింది. రంగయ్య తండ్రి వద్ద మాధవశర్మ తండ్రి 4,000 అప్పు తీసుకొని ఏనాడో ఒక పత్రం రాసి ఇచ్చాడు. ఆ బాకీ ఏనాడో తీరిపోయింది. కానీ తాను రాసి ఇచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకోవటంలో మాధవశర్మ తండ్రి అశ్రద్ధ చేశాడు. ఆయనకి రంగయ్య తండ్రి మీద పూర్తి నమ్మకం. అదీకాక ఆ బాకీ తీరినట్లు రంగయ్య తండ్రి అప్పుడే తన పద్దు పుస్తకంలో రాసేశాడు. ఇప్పుడు ఆ పత్రము రంగయ్య కంటబడింది. దాన్ని చూడగానే రంగయ్యకి ఒక దురాలోచన కలిగింది. ఆ బాకీ తీరిపోయినట్లు మాధవశర్మ దగ్గర సాక్ష్యం ఏమీ ఉండదు. ఈ పత్రం సహాయంతో అతని వద్ద మళ్ళీ 4,000 రాబట్టవచ్చు. అతను ఇవ్వనని పేచీ పెడితే న్యాయాధికారి వద్దకు పోవచ్చు. ఈ ఆలోచనతో రంగయ్య ఆ పత్రం తీసుకుని మాధవశర్మ ఇంటికి వెళ్ళాడు. కొంతసేపు అతనితో ఏవేవో కబుర్లు చెప్పి మెల్లిగా బాకీ సంగతి ఎత్తాడు. ఏనాడో లెక్కలన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు బాకీ ఏమిటని మాధవశర్మ అన్నాడు. రంగయ్య పత్రం బయట పెట్టాడు. దాన్ని చూసి మాధవశర్మ తెల్లబోయి తన భార్యను పిలిచాడు. రంగయ్య తమ ఇంటికి రావటం చూసిన క్షణం నుంచి అతనిని శ్రద్ధగా గమనిస్తున్న పార్వతమ్మ అతను దొంగ ఎత్తు గ్రహించింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. కానీ దాన్ని నిగ్రహించుకొని, రంగయ్య, నువ్వు ఈ పత్రం చూపించే వరకు మాకు ఈ బాకీ సంగతే తెలీదు. ఆ బాకీ మేం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? కానీ దీని విషయము న్యాయాధికారి సలహా అడిగి ఆయన చెప్పిన ప్రకారం తీరుస్తాము అన్నది. పార్వతమ్మ ఇలా అనేసరికి రంగయ్యకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఈ విషయం ఇంత తేలిగ్గా తేలుతుందని అతను అనుకోలేదు. న్యాయాధికారి బాకీ పత్రాన్ని కాదని ఎలా అంటాడు? ఈసారి పార్వతమ్మ తన ఎత్తుకు అడ్డుపుల్ల వేయలేకపోయిందనుకొని ఆమె చెప్పిన దానికి తల ఊపి రంగయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలము పార్వతమ్మ తన స్నేహితురాలైన న్యాయాధికారి భార్యను చూడబోయి తమకు వచ్చిన సమస్య గురించి చెప్పింది. ఆ తర్వాత ఆమె దానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా న్యాయాధికారి భార్యకు తానే చెప్పి ఇంటికి వచ్చేసింది. న్యాయాధికారికి అతని భార్య పార్వతమ్మ జరిగిందంతా చెప్పి సహాయం చేయమన్నది. పార్వతమ్మ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మర్నాడు న్యాయాధికారి దగ్గర ఆయన ఏమేం చేయాలో వివరంగా చెప్పింది. మర్నాడు రంగయ్య పార్వతమ్మ చెప్పినట్టుగానే న్యాయాధికారి దగ్గరికి పోయి తన తండ్రికి మాధవశర్మ తండ్రి రాసిచ్చిన బాకీ పత్రం చూపించి తన బాకీ తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. న్యాయాధికారి మాధవశర్మను పిలిపించి అతనికి పత్రం చూపించి ఆ బాకీ మాట ఏమిటని అడిగాడు. అందుకు మాధవశర్మ ఇలా చెప్పాడు. మా తండ్రి రంగయ్య తండ్రి వద్ద అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ
ఆయన తీసుకున్నది 4,000 కాదు, 6,000. అందుకు దాఖలాగా మా తండ్రి రాసిన పత్రము మా ఇంట్లో దొరికింది. ఆ పత్రాన్ని బట్టి నేను రంగయ్యకి 6,000 ఇవ్వవలసి ఉంటుంది. ఇలా అని మాధవశర్మ ఒక బాకీ పత్రాన్ని న్యాయాధికారికి ఇచ్చాడు. న్యాయాధికారి ఆ పత్రాన్ని బాగా పరిశీలించి, రంగయ్య, నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారము బాకీ 4,000, ఈ పత్రం ప్రకారము బాకీ 6,000. ఈ రెండింటిలో అసలు పత్రం ఏదో నువ్వు చెబితే ఆ ప్రకారం నీకు డబ్బు ఇప్పిస్తాను అన్నాడు. కొత్త సమస్య వచ్చింది. రంగయ్యకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. 6,000 బాకీ మాత్రమే నిజమైందనటం తనకు లాభం. తాను చూసిన పత్రంలో బాకీ అదివరకే తీరిపోయినట్లు దాఖలా చూపిస్తే ఈ కొత్త పత్రం కింద తనకు 6,000 వస్తాయి. ఈ దురాశతో రంగయ్య, నేనిచ్చిన పత్రంలో ఉన్న బాకీ మాధవశర్మ చెప్పినట్టుగా నిజమైంది కాదేమోనని నాకు కూడా ఇప్పుడు అనుమానం కలుగుతున్నది. ఒకవేళ ఈ బాకీ అదివరకే తీరిపోయిందేమో మా తండ్రి లెక్కల పద్దులో చూస్తాను అని న్యాయాధికారికి చెప్పి ఇంటి దగ్గర నుంచి లెక్కల పద్దు తెచ్చి అందులో 4,000 రూపాయలు బాకీ తీరినట్లు ఉండటము ఆయనకు చూపించాడు. న్యాయాధికారి అక్కడ ఉన్న వారితో, రంగయ్య తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ అదివరకే తీరినట్లు రంగయ్య తెచ్చిన పద్దులో స్పష్టంగా ఉన్నది కనుక ఆ పత్రం రద్దయిపోయింది అన్నాడు. అందరూ అవునని తలలు ఊపారు. తర్వాత న్యాయాధికారి, ఇప్పుడు మాధవశర్మ తెచ్చిన బాకీ పత్రం ఒక్కటే మిగిలి ఉంది. దాని ప్రకారము మాధవశర్మ రంగయ్యకు 6,000 ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. రంగయ్య సంతోషంగా తలాడించాడు. కానీ మాధవశర్మ తెచ్చిన పత్రము సరైంది కాదు. అందులో ఉన్న దస్తూరి, సంతకము మాధవశర్మ తండ్రివి కావు. ఆ సంగతి 2 పత్రాలు పోల్చి చూస్తే స్పష్టమవుతున్నది. అందుచేత ఈ బాకీ పత్రం కూడా చెల్లదు. ఈ పత్రం కింద మాధవశర్మ రంగయ్యకు ఏమీ ఇయ్యనవసరం లేదు అన్నాడు న్యాయాధికారి. రంగయ్య తెల్లబోయాడు. న్యాయాధికారి అతనితో, రంగయ్య, నువ్వు పెద్ద మనిషిగా చలామణి అయితూ తీరిపోయిన బాకీ తీరలేదని అబద్ధాలాడి అమాయకుడైన మాధవశర్మను మోసగించ చూశావు. ఇలాంటివాడు ఈ ఊళ్ళో ఉండకూడదు. రేపటిలోగా నువ్వు నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలిపెట్టిపో అని తీర్పు చెప్పాడు. రంగయ్యకి తీరని అవమానం జరిగింది. పార్వతమ్మ తెలివితేటల ముందు తన ఎత్తు ఈసారి కూడా పారకపోగా ఆమె తన వేలుతోనే తన కన్ను పొడిచింది. అతను మర్నాడే సకుటుంబంగా ఆ ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.